ధైర్యం చేసి వీడియో చేస్తున్నాను. ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తాయో తట్టుకోగల మనసు కూడా ఉండాలి దృఢంగా. అది కూడా మీ ఆశీర్వాదం వల్లే కలగాలని కోరుకుంటున్నాను. అత్తగారొద్దు, మామగారొద్దు, మొగుడు కావాలి. కానీ భర్త ఆస్తిపరుడై ఉండాలి. అత్త మామ బాగా డబ్బున్న వాళ్ళు ఉండాలి. మామగారు బాగా సంపాదన పరుడై ఉండాలి. పెళ్లి చేసుకునే టయానికి మామగారు రిటైర్ అయి ఉండకూడదు, ఇంకా జాబ్ చేస్తూ ఉండాలి. అది కూడా మంచి పొజిషన్లో చేయాలి. అత్తగారు మంచిగా రిచ్గా ఉండాలి, అందంగా ఉండాలి, ఓపిక్గా ఉండాలి. మంచి మంచి డైమండ్కి సంబంధించిన హారాల గీరాలు ఆవిడకి డబ్బు ఉండాలి. కానీ అత్తగారు మామగారి దగ్గర మేము ఉండకూడదు. వాళ్ళ ఆస్తులు మాత్రం మాకు కావాలి. వాళ్ళ ఆప్యాయతలు కానీ మా ఆప్యాయతలు వాళ్ళకి కానీ మాకు అక్కర్లేదు. వాళ్ళతో బంధాలు అక్కర్లేదు. కానీ వాళ్ళ ఎకరాల పొలాలు, ఆస్తులు, భూములు, డైమండ్లు అన్నీ కావాలి మాకు అని అడుగుతున్నారు కోడలు. నిజమేనా? నిజంగా అలా అడుగుతున్నారా అని బయట జనాలు చెప్తుంటే మీకు చెప్తున్నాను. అత్తగారు అక్కర్లేనప్పుడు అత్తగారు మామగారు ఆస్తి తీసుకునే హక్కు లేదండి. అది మాత్రం నిజం. అత్త మామ కావాలంటేనే ఆస్తులు తీసుకోండి. చాలామంది పిల్లలు చెప్తున్నారు, ఆవిడకి కావాలి మీ ఆస్తి, మీరే అక్కర్లేదు, మీ ఆస్తి అక్కర్లేదు, మేము సంపాదించుకోగలమని. మరి మొగుడిని చదివించింది కూడా అత్త మామే. అది గుర్తుపెట్టుకోండి మరి.